ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లోనూ ఒక ఫేక్ ఫోటో పెట్టి రాజమండ్రి వాళ్ళు కానీ కాకినాడ వాళ్ళు కానీ తణుకోళ్ళు కానీ ఎవరన్నా ఉంటే హాయ్ అని పెట్టండి, మనం పరిచయం పెంచుకుందాం అని అనగానే మీరు పరిచయాలు పెంచేసుకుంటున్నారు. మాది రాజమండ్రి అండి, మా ఆధార్ కార్డు అండి, మా పాన్ కార్డు అండి, మా పిన్ కోడ్, మా ఫోన్ నెంబర్ అని చెప్తున్నారు. ఈ లోపల ఆడు దుకాణం చదివేస్తున్నాడు. ఎంత చెప్పినా ఎన్నరేంటమ్మా మీరు? ఆడికి కామెంట్ పెట్టకపోతే మీకు ఆనందం తీరదా ఏంటి? ఎన్ని చెప్పు, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని న్యూస్ల్లో ఎన్ని మర్డర్లు చూసినా కూడా మీరు జాగ్రత్త పట్టలేదు. వాడు ఏంటి, వాడి కథ ఏంటాడు, ముక్కు మొక్క ఏంటి ఏమీ తెలియకుండాను. అది మేము పెడితే మాకు పెట్టరే. అలాగే మీకు తెలియకుండా మీ ఇంట్లో అమ్మాయిలకి, అమ్మ మీకే చెప్తున్నా, పెద్ద పెద్దోళ్ళకి చెప్తున్నాను, మీకు తెలియకుండా పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా మీ కూతురికి మళ్ళీ ఇంకో సంబంధాలు చూసేస్తున్నారు తెలుసా? అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ ఆడవాళ్ళ ఫోటోలు పెళ్ళి అయిపోయినా కూడా సెకండ్ మ్యారేజ్ అని పెట్టేస్తున్నారు మ్యారేజ్ బ్యూరోలో. కొంతమంది నర్సీపట్నంలో కేసు నమోదైంది తెలుసా? ఆ అమ్మాయి పెద్ద ఫ్రీలాన్సరు, అమ్మాయి మంచి పేరున్న అమ్మాయి, ఆ అమ్మాయినే పెట్టేశారంటే ఇంకా ఏంటి చెప్పండి? పెళ్లి సంబంధాల కింద నెంబర్లు పెడుతున్నారు, ₹1 కోటి ఆస్తి, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పి పెట్టేస్తున్నారు పెళ్లి సంబంధాలు. చూడండి చాలా దారుణంగా ఉన్నాయి రోజులు మీకు తెలియకుండానే. అంటే పెళ్ళి అయిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసేస్తున్నారు మీకు తెలియకుండా. అదన్నమాట మ్యాటర్. జాగ్రత్త అమ్మా.